బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివయుతి స్మృత. అన్నీ ఎవడి కంట్రోల్లో ఉన్నాయో వాడు శివుట్ట. ఒక్కటి మనకు అర్థమైపోయింది చూస్తూ ఉంటే, మన కంట్రోల్లో ఏవీ లేవని. ఇది అర్థమయ్యేటప్పుడు జీవితం అయిపోతుండేది. అదే బాధాకరం. ముందే బుద్ధి తెచ్చుకుంటే హాయిగా ఉండొచ్చు ఆయన కంట్రోల్లో. కనుక సర్వం వశీకృతం, అన్నీ తన వశంలో పెట్టుకున్నవాడు. అలాగే వశ అనేటటువంటి దానికి ఇచ్ఛ. కనుక శివ అంటే ఇచ్ఛాశక్తితో కూడినవాడు అనేది. ఎందుకంటే ముందు ఆయన ఇచ్ఛ చేస్తేనే కదా అన్నీ జరిగాయి. ఇచ్ఛాశక్తికి మరొక పేరే కామం. కామ ఇచ్ఛా సంకల్పం మూడు దగ్గరే. కానీ ఇచ్ఛాశక్తితో కూడినవాడు శివుడు. ఆయన కామంతో సృష్టి చేయాలనే కామించాడు గనక కామేశ్వరుడు అని చెప్పబడుతున్నది. ఆ కామరూపమైన శక్తిని కామేశ్వరి అంటున్నాం. ఇది మామూలు మేము అనుకునే కామం గనక కాదు గనక మహాకామ మహాకామేశ్వరి. ఇదే కామకామేశ్వరి తత్వంగా మనం ఉపాసన చేస్తున్నామండి. ఈ శబ్దములో ఉన్న వైశిష్ట్యం అంత గొప్పది. అలాగా వారు ఉభయుల యొక్క అన్యోన్యమైనటువంటి ఆ స్థితిని మనం ధ్యానిస్తూ ఆ ఇచ్ఛాశక్తితో ఇన్ని రూపములు ధరిస్తూ ఉన్నటువంటి వాడు గనక ఇచ్ఛాశక్తితో ఉన్నవాడు అని నమస్కారం చేసుకుంటూ చిచ్చక్తి పరమేశ్వరస్య విమల చైతన్యమేవోచ్యతే సచ్చేవాశ్చ జడాపరా భగవతస్తిత్వ అవిద్యాత్మిక. శివుని యొక్క శక్తి కేవల చైతన్య స్వరూపిణి. ఆ చైతన్యాన్ని తెలియకుండా ఉపాధులు నేను అనుకున్న అజ్ఞానం ఆవరిస్తుంది. అది జడరూపమైన అవిద్య అని చెప్పబడుతుంది. అంటే చిచ్చక్తి గురించి చెప్తూ మహానుభావులు అప్పయ్య దీక్షితుల వారు శివశక్తి తత్వాన్ని ప్రబోధం చేస్తూ గొప్ప మాట అన్నారు. శంభోర్ జ్ఞాన క్రియేచ్ఛా బలకరణ మనశ్శాంతి తేజశరీర స్వర్లోకాగార దివ్యాసన వరమహిషి భోగ్యవర్గాదిరూప సర్వైరేతైరుపేత స్వయమపి చ పరబ్రహ్మణస్తస్య శక్తి సర్వాశ్చర్యైక భూమి మునిభిరభినుత వేదతంత్రాభియుక్తై. ఈ శ్లోకంలో అమ్మవారి తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నటువంటి వారు అప్పయ్య దీక్షితులనే మహాయోగి. ఆయన చెప్తున్నదంటే శంభోహో శివుని యొక్క జ్ఞాన క్రియ ఇచ్ఛ. ఇందాక చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుంటే శ్లోకం అర్థమైపోతుంది. జ్ఞాన క్రియ ఇచ్ఛ బల కరణ. కరణ అంటే ఎక్విప్మెంట్స్, సృష్టి చేయగలిగే పరికరములు పరమేశ్వరుడికి. ఆ శక్తి ఆ పరికరాలుగా వచ్చింది. ఆ పరికరాల ద్వారా పని అనే శక్తి కూడా ఉంది. అందుకే జ్ఞాన క్రియా ఇచ్ఛ బల కరణ మనః. పరమేశ్వరునికి మనస్సు ఉంటుందా? ఈ శక్తి ఆ మనస్సుగా ఉంటుంది దానికి. అలాగే శాంతి, తేజ, శరీరం, దివ్యాసనం. ఆయనకుండే లోకం స్వర్లోకం అన్నారు. స్వర్లోకం అంటే స్వర్గలోకం అని కాదు. దుఃఖస్పర్శ లేని లోకం అంటే కైలాసాది లోకములు. ఆ లోకములు అమ్మవారి రూపములే. అదే లోకం కనబడేది ఉంది అంటే శక్తి వల్లనే అన్నీ కనబడతాయి కనుక పరమేశ్వరుని లోకం కూడా శక్తి స్వరూపమే. ఆయన మాయాశక్తి చేతనే ఆ లోకములు కూడా సృజించాడు. ఆయన సంభవామి ఆత్మమాయ అన్నట్లుగా తనదైన మాయాశక్తి చేతనే కైలాస వైకుంఠాది లోకములు సృజింపబడ్డాయి శక్తి చేతనే. అందుకే స్వర్లోకాగార దివ్యాసన. ఆసనం కూడా శక్తి వల్లనే ఏర్పడింది. ఆ శక్తే ఆసనంపై వరమహిషి పట్టపురాణిగా ఆవిడే కూర్చుంది. అలాగే సృష్టిలో మనం అనుభవించే సమస్త వస్తువులుగా ఆ తల్లే ఉన్నది. అది పరబ్రహ్మణస్తస్య శక్తి. ఆ పరబ్రహ్మం యొక్క శక్తి అది ఎలాంటిదంటే సర్వాశ్చర్యైక భూమి. గొప్ప మాట చెప్పాడు. అనేక ఆశ్చర్యములకు స్థానం అది. శక్తి తలచుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యంతో మన సంభ్రమానికైనా లోనవుతాం. రెండు చేతులెత్తి నమస్కరిస్తాం. అన్న సర్వాశ్చర్యకర శక్తి, విచిత్ర కార్యకరి. ఎంత ఆశ్చర్యం అంటే మీరు ఎంత ఆలోచించినా ఆలోచిస్తున్న కొద్దీ అంతు పట్టదు. ఆహా అనిపిస్తుంది. అందుకే సర్వాశ్చర్యైక భూమి. అలాంటి శక్తి గురించే మునిభి మునుల చేత వేద తంత్ర అభియుక్తై వేదవాక్యములతో తంత్రవాక్యములతో ఆ శక్తిని ఆరాధించిన విధాన్నే తెలియజేశారు అని చెప్తూ చంద్రస్య చంద్రికేవేయం మమేయం సహజా ధ్రువ తస్యాం కర్మాణి జీవానాం జీవా కాలాశ్చ సంచరే. ఈ వాక్యం దేవి భాగవతంలోది చెప్పడం జరుగుతుంది ఇక్కడ. కనుకనే చంద్రస్య చంద్రిక ఇవ, చంద్రుడికి వెన్నెల వల్లనే మమేయం సహజా ధ్రువ. ఆ పరమేశ్వరునికి అంటే పరబ్రహ్మమునకు సహజమైన ధ్రువ అయినటువంటి ఆ శక్తే సమస్త కర్మలు చేస్తున్నది అని అద్భుతంగా తెలియజేశారు. అయితే పరమేశ్వరుని గురించి చెప్తూ మనం పంచబ్రహ్మమంత్రములు చెప్తాం. నిన్ననే పంచధా స్థిత అంటే 5 బ్రహ్మలు. 5 బ్రహ్మలు అంటే సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానం. 5 బ్రహ్మలు అంటే మన 4 తలకాయల బ్రహ్మలు ఊహించకండి. పరబ్రహ్మం యొక్క 5 ముఖములు అవి. 5 ముఖముల్లో 5 పురుషులు సజ్జోజాత
వామదేవ అఘోర తత్పురుష ఈశానమడి 5 ముఖములు పరమేశ్వరుడికి ఉంటాయి. 4 ముఖములు వర్తులాకారంగా ఉంటే పైన ఒక ముఖం ఉంటుంది. పైనది ఈశాన ముఖం. మిగిలినవన్నీ కూడా సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఆయా దిశల్లో ఉంటాయి. అలాంటి పంచముఖాలతో పరమేశ్వరుడు ప్రకాశిస్తుంటాడు. అందులో మన సజ్జోజాతం ప్రపజ్జామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవే నాథ భవే భవస్వమాం భవద్భవాయ నమః. నేను 5 మంత్రములకి వ్యాఖ్యానం చెప్పట్లేదు, ఎందుకంటే ఎంత అవసరం అంతే చెప్తున్నాం. 2వ మంత్రానికి వ్యాఖ్యానం చెప్తాను. ఒకవేళ 5 మంత్రాలకి వ్యాఖ్యానం చెప్తే మాత్రం యూనివర్స్ ఫార్మేషన్ అంతా అందులో ఉందండి. విశ్వరహస్య విజ్ఞానం 5 మంత్రముల్లో ఉంది మొత్తం, సామాన్యం కాదు. అంత ఉందని తెలుసుకుంటే చాలు. దానికి సంబంధించి ఎదుర్వేదంలో పంచబ్రహ్మోపనిషత్తు అని ఉపనిషత్తు ఉంది. 5 ముఖముల గురించి తెలుసుకోవాలంటే దీన్ని బట్టి ఎంత అంతరార్థం వచ్చునండి. కొంచెం చెప్పబోతే ఎక్కదు మనకి, కానీ అంత జ్ఞానం మాత్రం అక్కడ ఉంది. పంచబ్రహ్మల ముఖాల్లో అంత ఉంది సజ్జోజాత. అది ఎంత ఉందంటే నిన్న చెప్పుకున్న 5 తెచ్చుకోండి. నిన్న 5 చెప్పుకున్నాం. ఈ 5 ద్వారా పరమేశ్వరుడు వ్యక్తమవుతూ పనులు చేస్తాడు. అందుకు 5 ముఖాలు. ఆయన ముఖం ఏంటండి? ఏ ముఖము లేదు, కానీ ఇన్ని ముఖాలతో నిర్వహించాలి కనుక 5 అయ్యాడు తన శక్తితో. కనుక 5 ముఖాలను స్మరిస్తే చాలు ధన్యులమవుతాం. అందులో సృష్టికి సంబంధించిన ఒక పెద్ద మంత్రం ఒకటి ఉంది. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ కాలాయ నమ కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ బలప్రమథనాయ నమ సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమ. ఇది చెప్తాం కదా, ఇది గొప్ప మంత్రం. ఇది ఇక్కడ తెలిస్తే శివుని యొక్క శక్తులు ఎన్ని రకాలుగా ఉన్నా చెప్తాయి. వీటికి స్త్రీలింగం ఇచ్చివచ్చు. మొదటిది వామ, వజ్రేశ్వరి వామదేవి వామదేవాయ నమో. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత. అక్కడ వామదేవ అంటే శివుడు, వామదేవి అంటే అమ్మవారు. అందుకే ఆయన పేర్లండి స్త్రీలింగం పెట్టేస్తే అమ్మవారేనండి, అమ్మవారి పేర్లండి పుంలింగం చేసేస్తే అయ్యవారే. ఇద్దరికి ఒకటే పేర్లు, అన్నీ ఇదే. అదేమిటో ఆ రహస్యం మళ్ళీ తెలుసుకుందాం. మొత్తానికి ఇప్పుడు వామ జ్యేష్ఠ శ్రేష్ఠ. జ్యేష్ఠ శ్రేష్ఠ గారు ఒకటే తెలుసుకోవాలి. ఇక్కడ జ్యేష్ఠము అంటే పెద్దది, శ్రేష్టం అంటే గొప్పది. ఇవి సృష్టి జరిగే మొత్తం లక్షణాలు చెప్తున్నాడు, శ్రద్ధగా విందాం. దీనికి మళ్ళీ శాస్త్రంలో ఉంది, నేను ఎక్కడి నుంచో తెచ్చి చెప్పక్కర్లే. వామయా విసృజేత్ సర్వం. వామదేవ అంటే వామ అనే శక్తి కలవాడు. వామ అంటే వామయా విసృజేత్ సర్వం, సర్వ సృష్టిని తనందు వ్యక్తపరిచే శక్తి వామ. వమనము అంటే వెలిగ్రక్కుట, కనుక సర్వ సృష్టిని తన నుంచి వ్యక్తపరుస్తాడే సృష్టించుట. కనుక వామ అంటే సృష్టి చేయడం. జ్యేష్ఠ అంటే గొప్పవాడే పాలించడం. జ్యేష్ఠయా పాలనాత్ పునః. కనుక వామదేవ అంటే సృష్టికర్త, జ్యేష్ఠ అంటే పాలనకర్త. తర్వాత ఏంటంటే వామదేవాయనము జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ రుద్రాయ. జ్యేష్ఠ శ్రేష్ఠ 2 స్థితికారకమైన శక్తి అని చెప్తూ ఉన్నాయి. తర్వాత వచ్చింది రుద్రాయ. రౌద్ర్యా లోకోపసంహారం. రుద్రస్వరూపుడి లోకాన్ని ఉపసంహారం చేస్తున్నాడు. అంటే సృష్టి స్థితి లయలు ఎవడు చేస్తున్నాడు? ఆయన ఎలా చేస్తున్నాడు? కురితే స్వేచ్ఛయా ప్రభు. ఈ 3 తన ఇచ్ఛతో తాను చేస్తాడు. స్వ ఇచ్ఛయ, ఎవడికో లోబడి చేయడు, తనంత తాను తన ప్రిన్సిపల్స్కి తాను లోబడి చేస్తాడు. అందుకే కురుతే స్వేచ్ఛయా ప్రభు. ఇంతవరకు వామ జ్యేష్ఠ రుద్ర. జ్యేష్ఠ శ్రేష్ఠ గారు ఒకటే తీసుకోమన్నాను ఇక్కడ, రుద్ర. తర్వాత ఏమొస్తుందండి? కాలాయ నమః కలవికరణాయ. కాల, ఎందుకంటే జరుగుతున్న సృష్టిలో కాలం ఒక పెద్ద ఫ్యాక్టర్. సృష్టి స్థితిలన్నీ కాలానికి అనుగుణంగా జరుగుతాయి. ఎప్పుడు పెడితే అప్పుడు కాదు కదా. కాలం కనబడుతుందా? ఇప్పుడు కాలం కనబడట్లేదు, గడియారం చూస్తాం. గడియారం కాలం కాదు, ఒక సూచిక మాత్రమే. కానీ కాలం లేనిది ఏదీ లేదు. ఒక కాలానికి ముగియాల్సిందే. ఎంత వాచి చూసుకొని మీరు తొందరపడ్డా, చూడకుండా నేను తొందరపడ్డా ఎప్పుడు కూడా ముగిస్తాం, అంతే కదా. కాలానికి అందరం లోబడవలసిన వాళ్ళమే. అందుకే కాల అనే శబ్దానికి అర్థం చెప్తున్నాడు. నమఃకాలాయ. కాలాయ అంటే కాల్యా కలతి భూతాని. కాల్యా కలతి భూతాని. కలనం ఇంకా తెలుగు పోలేదు కనుక సంకలనం అనే మాట వినుంటారు. సంకలనం చేసేవండి అంతా, అంటేనే ఒక దగ్గరికి అన్ని సమకూర్చుట. అంటే కాల్యా కలతి భూతాని. ఏ జీవికి ఏ కర్మఫలం ఎప్పుడు రావాలి, ఎవడు ఎక్కడ ఎలా ఉండాలి అని, దేనికి ఎప్పుడు ఏది ఇవ్వాలని పరిణామం కలిగించేదాన్ని కాలం అని పేరు. కాలం అంటే పరిణామ స్వరూపిణి, ఇది అర్థం. కనుక కాలస్వరూపుడి లోకంలో ఈ 3 చేస్తుంటాడు. అంతేకాదు వికరణ్యా కిరేత్ ప్రభు. కల వికరణ అన్నారు ఇక్కడ. కల వికరణం అంటే ఈ కాలం ప్రకారంగా ఎవడికి ఎప్పుడు ఎక్కడ ఉంచాలనే వ్యవస్థని ఏర్పాటు చేసేవాడు ఎవడో వాడు కల వికరణుడు. బలమప్యన్యయా సర్వం బలం మథ్నాతి చాన్యయా. అందరికీ బలము తానైనటువంటి వాడు. సృష్టిలో ఏది చేయగలిగేమన్నా ఈశ్వరుడు బలం వల్ల ఇందాక చెప్పుకున్నాం.
బలాలు అందరిలో వికిరణం చేస్తాడు ఆయన. బల వికరణాయ నమః. అంటే ఎవడికి ఏ బలం ఇవ్వాలో అలా చేస్తాడు. ఒక రైతు చూడండి, పంట పండించిన తర్వాత విత్తనాలు పెట్టుకుని అలా వెదజల్లుతాడు. అలాగే బలములు జీవుల్లో వెదజల్లుతాడు ఆయన అందరికీ. ఏ జీవుడికి ఏ బలం ఎప్పుడు ఇవ్వాలో అలా బలములు వెదజల్లుతాడు. అందుకే బల వికరణాయ నమః. అంతేకాదు, ఊరికనే బలం ఇవ్వడమే కాకుండా ఆ బలాన్ని కంట్రోల్ చేస్తాడు, అవసరం తీసేస్తాడు కూడా. అందుకే తపస్సు చేసి బలం సంపాదించి రావణుడి బలం కూడా పోయింది, హిరణ్యకశిపుడి బలం పోయింది. అలాగే మన శరీరంలో ఒకప్పుడు గొప్ప బలాలకి అన్నీ ఎత్తిన వాళ్ళమే, ఎత్తలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. కానీ బలం ఇచ్చినవాడు బల ప్రమథనం కూడా చేస్తున్నాడు. అంటే బల ప్రమథనము, బలముల్లో మార్పు చేయుట. బలాయ నమః, బల ప్రమథనాయ నమః. తర్వాత దమనం, సర్వభూత దమనాయ నమః. సర్వభూతులు నిగ్రహిస్తాడు, అందరికి అన్నీ ఇస్తాడు. కానీ ఎవడు మించిపోయి వాడి ఇచ్చానుసారం ఉండలేడు. చూసా, కంట్రోల్ పవర్, కంట్రోల్ ఉంది ప్రతిదానికి. ఈ చెయ్యికి సరదా పుట్టి గోడ దాకా వెళదామన్నా వెళ్ళదు, ఏం చేస్తాం, ఇక్కడ ఆగిపోవలసిందే. కానీ ప్రతిదానికి ఒక కంట్రోల్ పెట్టాడు చూడండి, రెగ్యులేటర్. అది దాటి వెళ్ళలేవు నువ్వు, అది దమనం అండి. అలా వీడిని వాడిని కాదు, సర్వభూత దమనము. సర్వభూతం అంటే సృష్టిలో ఉన్న వాటన్నిటినీ దమనం చేస్తాడు. ఇలా నిర్వహిస్తున్నవాడు ఎవడు ఉత్తముడైన సాధకుడో, ఎవడు గొప్పవాడు వాడిని గమనించి వాడు మనస్సులో సంకల్పరూపమైన మనస్సుని క్రమంగా పరమం స్థానం ఉన్నయతి, ఉత్కృష్ట స్థితికి తీసుకువెళ్తాడు ఆయన. అష్టజవరికలో ముక్తికి దాత అనిపిస్తున్నది. అందుకే మనః సంకల్ప రూపకం నయతే పరమస్థానం, ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు. అది మనోన్మనః అన్నారు ఇక్కడ. ఉన్మన్యాతు మహేశ్వర. మనోన్మనః అంటే అర్థం సంకల్పరూపమైన వీడి మనస్సుని క్రమంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళుట, అది మనోన్మన. దాన్ని మించి మరొకటి లేదండి. ఎందుకు ఉన్నత స్థితి అల్టిమేట్. ఆ స్థితికి ఉత్కృష్టుడైన సాధకుడికి, యోగ్యుడైన వాడిని ఆ స్థితికి తీసుకువెళ్తాడు. దీన్ని బట్టి సృష్టి వ్యవహారం చేస్తున్న ఆయన యోగ్యులైన యోగులకి ఉన్మనీ స్థితి రూపంలో ముక్తినిస్తున్నవాడు కూడా ఆయనే. ఒక్క వామదేవాయ నుంచి మనోన్మనాయ వరకు ఎన్ని అందమైన మాటలున్నాయి. For more videos like this, subscribe Big TV channel.